నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు. కాబట్టి దయచేసి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని నొక్కండి, షేర్ చేయండి. ఏదైనా కామెంట్స్లో ఉంటే పెట్టండి. ఏదైనా క్లారిఫికేషన్స్ ఉంటే నేను తప్పకుండా మీకు వివరిస్తాను. పోతే మరొక విషయం ఏంటంటే, ఈ యొక్క ఛానల్ అనేటువంటిది మనది అనేటువంటి విషయం మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత మీకుంది అనేటువంటి విషయం నేను మీకు విన్నవిస్తూ చెప్తున్నాను. మీరు దయచేసి మన్నించండి. ఇకపోతే మరి సెప్టెంబర్ మాసంలో మేషరాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయనంటే, మేషరాశిలో ఆరోగ్య పరిస్థితులు మాత్రం చాలా మటుకు చాలా బాగుంటాయని మాత్రం చెప్పవచ్చు. ఇంతకాలంగా ఏవైనా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళు కూడా ఈ సెప్టెంబర్ మాసంలో కోలుకునేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. పోతే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే కనుక నూతన అవకాశాలు, కొత్తగా మనకి అవకాశాలు అనేటువంటివి మనకి ఖచ్చితంగా వస్తాయి. అవి ఎలా ఉంటాయంటే ఛాలెంజింగ్గా ఉంటాయి. అవి మనం పూర్తి చేయగలిగితే మాత్రం సత్ఫలితాలు చాలా అద్భుతంగా ఉంటాయనేటువంటి విషయం మనకు అర్థం కావాలి. కాబట్టి ఆ అవకాశాల కోసం మీరు ఎదురు చూడండి. అయితే ఒక్క విషయం ఏంటంటే, అవకాశం వచ్చినప్పుడు హేస్టీగా వెంటనే 10 నిమిషాల్లో 10 సెకండ్లలో ఎలాంటి డెసిషన్స్ మాత్రం తీసుకోవద్దు. ఆ అవకాశం వచ్చిన దాన్ని బాగా అర్థం చేసుకుని ఆ తర్వాత మాత్రమే అందులోకి మీరు దూకాలనేటువంటి విషయం నేను గట్టిగా చెప్తున్నాను. మీరు దయచేసి దీన్ని మన్నించండి. ఇకపోతే ఆర్థిక పరిస్థితులు ఎలా ఉంటాయంటే చాలా సంతృప్తికరంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి సంతృప్తికరమైనటువంటి మాసాన్ని మీరు ఎలా అనుభవించాలి అంటే, మీ సరిహద్దుల్లో ఉండాలి. ఏదో డబ్బులు వచ్చేసినాయి కదా, మనకి అవకాశం వచ్చింది కదా, మనం ఎంజాయ్ చేద్దాం, లేకపోతే విపరీతంగా ఖర్చులు పెట్టేద్దాం అని అంటే మాత్రం తర్వాతి కాలంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. సమయం ఎప్పుడూ ఒక్కలాగా ఉండదు. ఇవాళ మనం కొంత దాచుకుంటే రేపటి రోజున కష్టం వచ్చినప్పుడు దాంతో మనం నిలబెట్టుకునేటువంటి అవకాశాలు మనకు ఉంటాయి. అవునా కాదా? కాబట్టి ఆ రకంగా మనం ఉండాలి. ఈ సెప్టెంబర్ మాసంలో ప్రొఫెషన్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి. ఆ తర్వాత వాళ్ళకి పేరు, ప్రతిష్ట, గౌరవం కూడా దక్కేటువంటి స్థితిగతులు ఉంటాయి. రాజకీయ నాయకులకు కూడా బాగానే ఉంటుందని చెప్పచ్చు. అయితే ఓహో ఆహా నేను చెప్పలేను, కానీ పరిస్థితులు మాత్రం అనుకూలంగా ఉంటాయి మేషరాశి వాళ్ళకి. మిగతా రాశుల విషయానికి ఆ రాశుల వాళ్ళకి చెప్తాను. ఈ రాశి వాళ్ళకి మాత్రం బాగానే ఉంటుంది పరిస్థితి. ఏ రకంగా ఆందోళన పడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రమూ లేదు. ఇక విద్యార్థులు అన్నారా, వాళ్ళ చదువులు ఖచ్చితంగా వాళ్ళు చదువుకుంటారు. ఎవరిని వాళ్ళు డిస్టర్బెన్స్ చేసేటువంటి అవకాశాలు మాత్రం లేవు. మరి మ్యారిటల్ లైఫ్ అంటే వివాహ జీవితం మాత్రం చాలా సంతృప్తికరంగానే ఉంటుంది. వివాహం కానటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ ప్రయత్నాలు చేయండి. త్వరితగతిన మీ జాతకాన్ని బట్టి ఎప్పుడు జరగాలో ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే జరుగుతుంది కూడా. సమయానుకూలంగా మీరు ప్రవర్తించాలి. మీ కోణాల్లో మీరు ప్రయత్నాలు సాగించండి. తప్పకుండా మీకు తగిన వరుడు కానీ వధువు కానీ దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. విదేశాలకు వెళ్ళాలనుకుంటే మీ ప్రయత్నాలు అందుకు కూడా సాగించండి. అర్హతలు ఉండి అవకాశాలు ఉంటే తప్పకుండా వెళ్ళేటువంటి పరిస్థితి, అలాంటి సదుపాయాలు కూడా పరిస్థితి కలుగుతాయి అనేటువంటి విషయం మీరు అర్థం చేసుకోండి. ఇకపోతే వ్యాపారాల విషయంలో కనుక వస్తే ఎక్స్పాన్షన్ అంటే అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశాలు మీకు మెండుగా కనపడతాయి. కాబట్టి అవకాశం దొరికినప్పుడు మాత్రం ఖచ్చితంగా మీ వ్యాపారాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలి, ఏ పద్ధతిలో చేసుకోవాలి అన్నటువంటి విషయం కూలంకషంగా చర్చించుకుని తెలిసిన వాళ్ళకి, పెద్దవాళ్ళకి, అనుభవం ఉన్న వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత మీరు ఆ రకంగా ప్రవర్తించినట్టయితే, ఎగ్జిక్యూట్ చేసినట్టయితే తప్పకుండా వ్యాపారాలు సత్ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనపడుతున్నాయి. ఇక ప్రయాణాలు సజావుగానే సాగుతాయి. కొంచెం వర్షాలు మాత్రం విపరీతంగా ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఉండండి. అందువల్ల ఏదో ప్రమాదాలు జరుగుతాయని నేను చెప్పడం లేదు, కానీ మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సింది. వాతావరణ పరిస్థితులు మాత్రం కొంచెం బీభత్సకరంగా ఉంటున్నాయి కాబట్టి ఖచ్చితంగా ప్రయాణాలలో మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, తప్పదు. ఇకపోతే మరో విషయం ఏంటంటే, గురువులను గౌరవించండి, భగవంతుడిని ప్రార్థించండి. ఎంచేతనంటే అన్నీ మనకు సమకూరినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి ప్రశాంతత మనకి ఉండకపోవచ్చు.
ఒక రకమైనటువంటి భయం అనేది మనకి ఆవహించవచ్చు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఆ భగవంతుడే మనల్ని కాపాడుతాడు కాబట్టి, మనల్ని ప్రశాంతంగా బ్రతకనిస్తాడు కాబట్టి ఖచ్చితంగా మీ సుబ్రహ్మణ్య స్వామికి అష్టోత్తరం చదువుతూ సాధ్యమైనంత వరకు ఏదైనా శుక్రవారం రోజున ఆవుకి ఏదైనా గడ్డి తినిపిస్తూ దాణా తినిపిస్తూ మీ యొక్క నెలనంతటినీ కూడా సుబ్రహ్మణ్య స్వామి ధ్యానంలో గడుపుతూ సుఖంగా ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి విషయం నేను మీకు తెలియజేశాను. ఆ రకంగా నడవండి. హనుమాన్ చాలీసా మాత్రం ప్రతిరోజు చదవటం మాత్రం మర్చిపోవద్దు. తెలిసింది కదా. సెలవు మరి. ఉంటాను. నమస్కారం.